వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ జ్యోతిబా పూలే జన్మదినం. జ్యోతిబా పూలే యొక్క జన్మదినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 11. జ్యోతిబా పూలే యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంఘ సంస్కర్త, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. అదేవిధంగా మహిళల హక్కుల కోసం వాదించారు మరియు గణనీయమైన విద్యా సంస్కరణను ప్రారంభించారు. జ్యోతిబా పూలే యొక్క స్థాపనలు ఏమిటంటే 1873లో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను కూడా స్థాపించారు. దళితులు మరియు మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. నెక్స్ట్ టాపిక్ కుముదిని లఖియా మరణం. అసలు కుముదిని ఎవరు, మరణిస్తూ ఈవిడ ఎందుకు వార్తల్లోకి వచ్చారో ఇప్పుడు చూద్దాం. ఈమె ఏ తేదీన మరణించారంటే ఏప్రిల్ 12, 2025న మరణించారు. ఈమె కథక్ నర్తకి మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఈమె యొక్క అవార్డులు చూసుకుంటే పద్మవిభూషణ్ 2025లో ఇది భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం. అదేవిధంగా పద్మభూషణ్ 2010లో భారతదేశం యొక్క 3వ అత్యున్నత పౌర పురస్కారంను, పద్మశ్రీ 1987లో భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈమె పొందారు. అదేవిధంగా ఈమెకి 1982లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 14న. ఈ వ్యాధి వ్యాప్తి దేని వల్ల కలుగుతుందంటే ప్రోటోజోవాన్ పర్ణాజీవి వల్ల. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే ప్రివెంట్ కంట్రోల్ కేర్ ఎవ్రీవన్స్ రోల్ ఇన్ చాగస్ డిసీజ్. చాగస్ వ్యాధి సాధారణంగా ఉన్న దేశాలు ఎక్కడ అంటే దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు మెక్సికో. కాంటినెంటల్ లాటిన్ అమెరికా జనాభాలో ప్రబలంగా ఉంది. నెక్స్ట్ టాపిక్ భోగ్ బిహు పండుగ. ఈ భోగ్ బిహు పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి, అసలు దీనిని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. భోగ్ బిహు పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20, 2025లో జరుపుకుంటారు. దీనిని జరుపుకునే రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఈ పండుగ పేరు ఏమిటంటే రొంగాలి బిహు లేదా బిహోగ్ బిహు అని పిలుస్తారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అస్సామీ నూతన సంవత్సరం ప్రారంభం మరియు ఋతువును సూచిస్తుంది. ఏప్రిల్ 20 బొహగ్ సంక్రాంతితో ముగుస్తుంది. ఇది రంగురంగుల ఆచారాలు, జానపదాలు, నృత్యాలు, విందులు మరియు ప్రార్థనలతో ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ సమాజంలో వారు పంటకు కృతజ్ఞతలు తెలుపుతారు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. నెక్స్ట్ టాపిక్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2025. దీని యొక్క విజేత ఎవరు అంటే ఆస్కార్ పియస్ట్రీ మెక్లారెన్స్కి చెందిన వారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో కమాండింగ్ ప్రదర్శనను అందించాడు. 2025 ఫార్ములా 1 సీజన్లో అతని 2వ విజయాన్ని సాధించాడు. బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో టాప్ 3 ప్లేయర్స్ ఎవరు అంటే ఆస్కార్ పియస్ట్రీ, మెక్లారెన్, జార్జ్ రస్సెల్, మెర్సిడెస్, లాండో నోరిస్, మెక్లారెన్. నెక్స్ట్ టాపిక్ 2025లో భారతదేశపు మొదటి యూనికార్న్ కంపెనీ బెంగళూరుకు చెందిన పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ సర్వీసెస్ డీఫండింగ్ రౌండ్లో $60 మిలియన్లను సంపాదించిన తర్వాత 2025లో భారతదేశపు మొదటి యూనికార్న్గా మారింది. ఇది కెదిరా క్యాపిటల్స్ నేతృత్వంలో ఉంది. ప్రస్తుత మద్దతుదారులైన సాఫ్ట్ బ్యాంక్ మరియు యాక్సెల్ భాగస్వామ్యంతో ఫండింగ్ రౌండ్ జెస్పే యొక్క విలువను $1 బిలియన్ మార్కును ఇది అధిగమించింది. యూనికార్న్ కంపెనీ $1 బిలియన్ కన్నా ఎక్కువ విలువైన ప్రైవేట్ ఆధీనంలో ఉన్న స్టార్టప్. నెక్స్ట్ టాపిక్ భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1950 నుండి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక సంకలనం మరియు ప్రచురణకు బాధ్యత వహిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పనిచేస్తుంది. ఫిబ్రవరి 2025లో పారిశ్రామిక ఉత్పత్తి ఎంతుందంటే కేవలం 2.9% మాత్రమే పెరిగింది. ఇది 6 నెలల్లో అత్యంత నెమ్మదిగా మరియు మార్కెట్ అంచనా కంటే ఎంత ఎక్కువ శాతం పెరిగిందంటే 4% ఎక్కువ పెరిగింది.
ఆధునిక పారిశ్రామిక నిర్మాణాన్ని ప్రతిబింబించేలా ప్రస్తుత ఆధార సంవత్సరం ఏది అంటే 2011-12. నెక్స్ట్ టాపిక్, లేజర్ దర్శకత్వం వహించిన ఆయుధ వ్యవస్థను పరీక్షించిన 4వ దేశం. ఈ లేజర్ దర్శకత్వం వహించిన ఆయుధ వ్యవస్థను పరీక్షించిన 4వ దేశంగా ఏ దేశం ఉందంటే భారతదేశం. పరీక్షించిన సంస్థ ఏది అంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశం వాయు మార్గాన లక్ష్యాలను నిమగ్నం చేయగల మరియు నాశనం చేయగల హై ఎనర్జీ లేజర్ డైరెక్ట్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన 4వ దేశంగా భారతదేశం అవతరించింది. ఈ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించిన దేశాలు ఏవి అంటే రష్యా, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 30 కిలోవాట్ లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ IVIK-2 DEWని ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో DRDO పరీక్షించింది. DEW అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్. MK2CA వ్యవస్థను DRDO యొక్క సెంటర్ ఫర్ ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్స్ హైదరాబాద్ భారతీయ పరిశ్రమలు మరియు విద్యా సంస్థల సహకారంతో అభివృద్ధి చేసింది. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలలో రిజర్వేషన్ల వర్గీకరణ. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను చేసింది. ఏ రోజున చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 14న డాక్టర్ BR అంబేద్కర్ జయంతి సందర్భంగా SC వర్గీకరణకు ఉత్తర్వులను జారీ చేసింది. దీనిని ఏ రోజున అమలు చేశారంటే ఏప్రిల్ 15, 2025న 59 SC ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A కింద 1% రిజర్వేషన్, గ్రూప్ C కింద 10% రిజర్వేషన్ కల్పించారు. ఈ వర్గీకరణ ఎందులో వర్తిస్తుందంటే విద్య, ఉద్యోగాలు మరియు రాజకీయాలలో రిజర్వేషన్ల కేటాయింపులకు ఈ వర్గీకరణ వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోని తొలి రాష్ట్రంగా SC వర్గీకరణను అమలు చేసింది. అసలు ఈ SC వర్గీకరణ యొక్క లక్ష్యం ఏమిటంటే షెడ్యూల్డ్ కులాలలోని ఉపవర్గాలలో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి రిజర్వేషన్లు కల్పించడం కోసం, అదేవిధంగా దళితులందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం, వెనుకబడిన వారి అభివృద్ధికి తోడ్పడడం కోసం ఈ SC వర్గీకరణ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రస్తుతం తెలంగాణ SC కమిషన్కి చైర్మన్గా ఎవరు బాధ్యతలు వహిస్తున్నారంటే బక్కి వెంకటయ్య. అదేవిధంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కిషోర్ మక్వానా. ఆగస్టు 1, 2024లో దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు 6:1 మెజారిటీతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు 16 ప్రకారం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలలో ఉపవర్గీకరణలను సృష్టించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తీర్పునిచ్చింది. నెక్స్ట్ టాపిక్, సియాచిన్ డే. దీనిని ఏ రోజున జరుపుకుంటామంటే ఏప్రిల్ 13న. సియాచిన్ గ్లేజియర్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మరియు అత్యంత ఆదరణ లేని యుద్ధ భూమిలో మోహరించిన భారతీయ సైనికుల అలుపెరగని ధైర్యాన్ని మరియు అంచలమైన సంకల్పాన్ని గౌరవించడానికి ఈ సియాచిన్ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఏప్రిల్ 13, 1984లో ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించిన జ్ఞాపకార్థంగా సియాచిన్ డే యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటాం. కీలకమైన వ్యూహాత్మక స్థానాలను స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను నిరోధించడాన్ని భారత సైన్యం హిమనీ నదాన్ని విజయవంతంగా సురక్షితం చేసింది. ఈ ఆపరేషన్ సియాచిన్ ప్రాంతంపై భారతదేశ నియంత్రణను ఏర్పాటు చేయడమే కాకుండా భారత సైన్యం మరియు భారత వైమానిక దళం మధ్య అసాధారణ సమన్వయాన్ని ప్రదర్శించింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ICC పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైంది. ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి తిరిగి ఎన్నికైన వారు ఎవరు అంటే సౌరవ్ గంగూలీ. కమిటీ సభ్యుడిగా తిరిగి ఎంపికైన వారు ఎవరు అంటే PVS లక్ష్మణ్. ICC పురుషుల క్రికెట్ కమిటీకి మొదటిసారిగా సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారంటే 2021న. సౌరవ్ గంగూలీ 2025 ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా విధులు నిర్వహించారు. ఇతను ఎవరి స్థానంలో చైర్పర్సన్గా నియమితులయ్యారంటే అనిల్ కుంబ్లే స్థానంలో. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.